నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను జ్యోత్స్న ఇవాల్టి మన గెస్ట్ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి ఏంటి నెక్స్ట్ బీజేపీ చీఫ్ బీసీ అవబోతున్నారు అందులో వినిపిస్తున్న ప్రముఖమైన పేర్లలో మీది ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నన్ను నేను ఎప్పుడు బ్యాక్వర్డ్ అనుకోను నాది మున్నూరు కాపు కులము అది ఎవరో పెద్ద మనిషి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒకటి తయారు చేసి అందులో పెట్టిండు కానీ ఓకే ఐఎమ్ నాకంటే ఫార్వర్డ్ ఉన్నది చెప్పండి తెలంగాణ రాజకీయాలలో చెప్పండి ఎవరు ఉంటే చెప్పండి కులం ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేయదు అది మీ మీడియా వాళ్ళు సృష్టించుకుంటారు అదంతా అంటే ఈ మధ్యలో ఆ ఈక్వేషన్స్ కూడా బాగానే ఫాలో అవుతుంది అనిపిస్తుంది మీడియా ఫాలో అవుతే మేమేం చేయలేం దాన్ని మేము కాదు బీజేపీ ఫాలో అవుతుంది అనిపిస్తుంది అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నరేంద్ర మోడీ బీసీ అయిన ప్రధానమంత్రి అయిందా నరేంద్ర మోడీ పర్ఫార్మర్ కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు మీకు బండి సంజయ్ గారికి కాస్త విభేదాలు ఉన్నాయి అన్నటువంటి వార్త అయితే నేను చెప్పిన సంజయ్ వార్తలు చక్కర్లు కొడతారు ప్రపంచంలో మొగుడు పిల్లలు కూడా కొట్టాడుకుంటారండి దాని విభేదాలు అన్నారు ఓకే అభిప్రాయ భేదాలు ఆ 10 అంశాలు ఉంటాయి 9 ఏకీభవిస్తాం ఒక 10వ అంశంలో అభిప్రాయ భేదం ఉంటుంది దాన్ని మీరు విభేదాలు చేసి దాన్ని దుర్వినియోగం అదేంటి మన భూతద్దం పెట్టి మీ ఛానల్ నడుపుకుంటూ దాని బ్రేకింగ్ ఇట్లా క్రాకులు చూపించేసి ఆ పార్టీలో అందరూ కలిసే ఉంటారు హిందువులు అందరూ కలిసే ఉండాలని మా కోరిక ఓకే ఇక తెలంగాణ రాష్ట్ర పాలన గురించి చెప్దాం పాలన చూసి బీజేపీ నేతలు కుళ్ళుకుంటున్నారు ఎవరి పాలన తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూసి కుళ్ళుకునేటట్టు మీరు పాలన చేస్తే సంతోషిస్తాను నేను చీపుర్లు పట్టుకొని మహిళలు వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఊర్లోకి వస్తే చీపుర్లకు పని పెడదామని మహిళలు ఎందుకు ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఎమ్మెల్సీ రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయేమో కదా వస్తూనే ఉన్నాయి చూద్దాం అందులో మీ ప్రభుత్వం ఉన్నది ఎప్పుడు మధ్యలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీరు డామినేట్ చేయాలా అది అట్లుందా పరిస్థితి అంటే ఒక విధంగా లోక్సభ ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు బీజేపీ మీకు సరెండర్ అయిపోయింది సరెండర్ చేసుకున్నారు మీ ప్లాన్డ్గా అని చెప్పేసి ఒకటి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట బీఆర్ఎస్ని బీజేపీ సరెండర్ చేసుకుందా ఎలక్షన్ ఈ దేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ మాకే ఓటేయాలని మాకు కోరికుంటుంది మేము అట్లా పని చేస్తాము ప్రజలు అందుకని ఓట్లేస్తారు మంచి పని చేసుకొని ప్రజలు మనస్ఫూర్తిగా సరెండర్ అయితే మంచిదే కదా మాకు అది కాంప్లిమెంట్ మాకు ఓట్లు వేసినట్టే మాకు కాంప్లిమెంట్ కదా ఇక్కడ నేతలు సహకరించడం పార్టీకి సంబంధించిన నేతలు సహకరించడం విషయం నేతలు సహకరించిండ్రా దేనికి బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తోంది బీజేపీ గెలుపు కోసం 2019లో కాంగ్రెస్ వాళ్ళకి 0 వచ్చినాయి 2-3 వచ్చినాయి బీజేపీ గెలిచిన చోటల్లో కాంగ్రెస్ సహకరించింది అన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ మాయమైపోయింది కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ సహకరించింది అంటారు టీఆర్ఎస్ సహకరిస్తే కోట్లాది మంది కదండి ప్రజలు ఓట్లేసేది టీఆర్ఎస్ సహకరిస్తే మాకేమొస్తుంది కేసీఆర్ ఓటు వస్తుందా టీఆర్ఎస్ సహకరించిందంటే ఏంది ప్రజలు కదా ఓటేసింది చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ మరి అసెంబ్లీలో సహకరించలేదు కదా మరి అసెంబ్లీలో సహకరించలేదు కదా అప్పుడున్న ఈక్వేషన్స్ వేరు ఆ కేసులు వేరు ఆ లెక్క వేరు మీకంటే నాకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు ఈక్వేషన్స్ ఇప్పుడు అది ఒప్పుకుంటారా అసెంబ్లీలో సహకరించలేదు కదా మరి ఏమైంది మరి సహకారం మీరే ఒప్పుకుంటున్నారు కదా అదే అసెంబ్లీ టైం లెక్క వేరు ఇప్పుడున్నటువంటి లెక్క వేరు గారు మీకంటే నాకంటే ప్రజలు చాలా తెలివిగా ఓటేస్తారు ఎప్పుడు ఏ ఎన్నికల్లో ఎవరు ఓటేయాలో ప్రజలకి వాళ్ళకి తెలుసు బట్ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎన్నో ఒడిదుడుకులున్నా కూడా ఒక లైన్లోకి తీసుకొస్తున్నాం బట్ అయినా కూడా రాజకీయ విమర్శలు చేసి కావాలనే ఈ రాజకీయ విమర్శలన్నీ కావాలని చేస్తున్నవే తప్ప రాజకీయం కోసం చేస్తున్నవే తప్ప ఏం విమర్శ చేసినాం మేడం ఏం చేసినా కూడా అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే దేనికోసము ఏం ఆలోచన చేసి బుర్రలేదా ఎందుకు ఇచ్చిన వాగ్దానాలు మరి ఆర్థికంగా భారమయ్యే వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు అంటే గాలి మాటలు అన్నట్ట గాలి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి ఎక్కినావా అంటే రెస్పాన్సిబిలిటీ లేదా బాధ్యత రాహిత్యమేనా అంతే కదా మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మరి ఓడిమరా నీకు వాగ్దానాలు దొంగ వాగ్దానాలు ఈయన వాగ్దానం ఇస్తాడు ఓట్లు వేయించుకున్నాక ఇలా కరిగే అట్లా ఇవ్వద్దు వాగ్దానాలు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు అంటే ఇలా మేనిఫెస్టో ఆయనకు తెలియకుండానే అయిపోయిందా రిలీజ్ అయిందా ఎవరిని మాపి పెడుతున్నారండి మతి ఉండి మాట్లాడుతురా మతి లేక మాట్లాడుతురా ఎలక్షన్లు అయినాక ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటే మరి ఏంటికి ఇచ్చినావు వాగ్దానాలు అదే అడుగుతున్నారు ప్రజలు ఇప్పుడు మరి ప్రత్యేకంగా మహిళలు చీపులు పట్టుకొని అడుగుతారట ఊర్లోకి పోతే
ఓకే, ఈవెన్ అంటే కులగణనకు సంబంధించి కూడా అదేం కులగణన అండి, పందికి లేని కులగణన. కోటి మంది గాయబున్నారు అందులో, లెక్కలు చెప్పినాను ఇంతకుముందు, మీ ఛానల్ కూడా పంపినాను, మళ్ళీ చెప్తాను. మీ కులగణన ప్రకారం రాష్ట్ర టోటల్ పాపులేషను 3.55 కోట్లు. మీరు చేసిన అదేంది ఓటర్ల సంఖ్య, వీళ్ళు చేసిన టోటల్ పాపులేషన్ 3.55 crores. ఓటర్ల సంఖ్య ఎలక్షన్ కమిషన్ ఎన్రోల్మెంట్ ప్రకారం 3.35 crores. 20 లక్షల మందే మైనర్లు ఉన్నట్ట. మీ తెలంగాణ స్టేట్ పోర్టలు 6 సంవత్సరాల లోపలే 39 లక్షల పిల్లలు ఉన్నారని ఉంది. మరి 6 నుంచి 18 సంవత్సరాలు మైనర్లు ఉన్నారు. దీనికి డబల్ వేసుకోండి, ఇది 6 సంవత్సరాలు, అది 12 సంవత్సరాలు. 1,20,00,000, 10 లక్షలు తగ్గించుకోండి, 1,10,00,000. మీరు ఇచ్చేది 20 లక్షలు, 90 లక్షలు ఎటు పోయింది మరి? ఇటలీకి పోయిరా? అదేం కులగణన, బుర్రలేని గణన అది. మరి ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు మేడం, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నాది కాదు కదా, బీజేపీది కాదు కదా, అది అందరూ ఎలక్టోరల్ రోలు. ఆ లోట్లు వేస్తేనే కదా మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు చేసిన కులగణన మీదే కదా, మీ తెలంగాణ స్టేట్ పోర్టల్ మీదే కదా. ఓకే, ఇప్పుడు జనగణన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా, ఆ టైంలో కులగణన కూడా ఆ కాలం కూడా పెట్టి అసలు కులగణన చేయడానికి బీజేపీకి ధైర్యం రావట్లేదు. నెహ్రూకి ధైర్యం లేకుండా, మీ ఇందిరాగాంధీకి ధైర్యం లేకుండా, మీ రాజీవ్ గాంధీకి లేకుండా, మీ మన్మోహన్ సింగ్కి లేదా, మీరు పక్కన అంశాలు వాళ్ళు ఎత్తుకున్న అంశాలు మనకెందుకు? ఎలక్షన్ల ముందర దేని మీద ఓట్లు వేయించుకున్నారు, ఆ అంశాలు ఎత్తుమనండి. ఆ అంశాలు పక్కన పెట్టినరు, ఈ అంశాలు పైకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి. మీ దొంగ గాంధీలు ఎవరైతే ప్రధానమంత్రి ఉండేనో వాళ్ళు గాంధీలే కాదు. బీసీల లెక్క తేలితేనే వాళ్లకు న్యాయం జరుగుతుంది అనేది ఎవరి లెక్క తేల్చాలనో మాకు తెలుసు, తెలుస్తూనే ఉన్నాం. 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోదీ, ఈ మధ్య 3 రాష్ట్రాలు అయితే మూడిట్లో గద్దెనెక్కినాం, పెద్ద పెద్ద మెజారిటీలతోటి రికార్డులు బ్రేక్ చేసి గద్దెనెక్కినాము. ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు. నీ చెప్పిన వాగ్దానాల సంగతి చెప్పవా స్వామి? మొత్తానికైతే ప్రజల పార్టీ నడిపిస్తున్నాము, ప్రజలకు ఏం కావాలో మేము చేస్తాము. మీకు చేతగాంది, మీ ముఖ్యమంత్రులు అందరికి చేతగాని పసుపు తెచ్చిన వాళ్ళం మేము. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల పెంపుకు సంబంధించి జనాభా ప్రాతిపదికన పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన పెంచితే జనాభా ప్రాతిపదికన పెరుగుతుంది. అప్పుడు దక్షిణం ఏంది, ఉత్తరం ఏంది, ఈశాన్యం ఏంది, పశ్చిమం ఏంది? ఈ మధ్యకాలంలో ఈ విమర్శలు వింటున్నారు కదా మీరు కూడా. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన చేయకపోతే దేనికోసం, దేని మీద చేయమంటారు మరి? రాజకీయ ప్రాధాన్యత ఇప్పుడు సెంట్రల్లో అధికారం రావడం కోసం ఒక 4 రాష్ట్రాలలో ఫోకస్ పెడితే సెంట్రల్లో అధికారం తెచ్చేసుకోవచ్చు. 4 రాష్ట్రాల్లో ఫోకస్ పెట్టిందని అప్పుడు ఇలాంటిది జరిగితే ఖచ్చితంగా వాళ్ళ సీట్లు గణనీయంగా పెరుగుతాయి. ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2-3 స్థానాలు పెరుగుతాయి, కేరళకు 1 పెరుగుతుంది కావచ్చు. సో ఆ లెక్కల్లో చూసుకుంటే ఇవన్నీ 2-3 ఎందుకు పెరుగుతాయి మేడం? ఇంకా మాకు 9లో పెంచుకునే ఆస్కారం ఉంది. వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ పర్సెంటేజే కదా. ఆ 3 రాష్ట్రాలు ఈజ్ మొత్తం దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలిపిన ఎంపీ సీట్లు అవుతాయి. ఎట్లా? ఇప్పుడు ఏపీ ఇక్కడ కలుపుకొని ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఎంత? అదే ఆ పాపులేషన్ లెక్కలో తీసుకుంటేనే వాళ్ళకి ఎక్కువ సీట్లు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బీహార్కి వెళ్ళి చాలా మంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. యూపీ మీద గట్టి ఫోకస్, బీహార్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆపుతారా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకి దేశాన్ని 3 ముక్కలు చేసి ఇంకా సరిపోలే, పాపం సరిపోలేదా? ఇంకా ముక్కలు చేస్తారా? మీరు ఎట్లా సంవత్సరం కోసారి మారుతున్నారు కదా ముఖ్యమంత్రులు, 5 ఏళ్ళకి ముగ్గురు మారుస్తున్నారు కదా. వీళ్ళు ఒక్క బిసి దొరకలే, ఒక సంవత్సరం ఎవరికన్నా ఇవ్వనుంటారంటారా? ఒక్కటి దొరకలేదా? కొండల లక్ష్మణ్ బాబుజీ చేత కదా ముఖ్యమంత్రి పదవి చేయడానికి? మీకు డి శ్రీనివాస్ చేత కదా? 2 సార్లు మీకు మళ్ళీ అధికారానికి తెచ్చిండు. మీ యూపీఏ వాళ్ళు బాగా మేసిర్రు కదా, యూపీఏ 1 యూపీఏ 2 దేశ సంపద మొత్తం మేసిర్రు కదా. మీ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఆయన ఉన్న క్యాబినెట్ వాళ్ళు జైలుకి పోయి వచ్చిండ్రు. అంత మేసిన దానికి ఈ రాష్ట్రం ఇచ్చిన 33-34 సీట్లు ఒకసారి, 35-36 సీట్లు ఒకసారి, అది డి శ్రీనివాస్ నాయకత్వంలో వచ్చినాయి. అరుగుల రాజారాం పనికిరాలే. అరే ఎవరినో ఒక్కలన్నా 6 నెల రోజులని చేసిర్రా? ఇట్లా మస్తు పేర్లు ఉన్నాయి. ఓ మాణిక్రావు ఉండే, ఓ జగన్నాథరావు ఉండే. అంటే ఇప్పుడు ఈ చేస్తున్న కులగణన బీసీల కోసమే, వాళ్ళకి 42% ఇవ్వడం కోసమే కేంద్రం కనుక ఈ బీసీలకు మేలేం చేసిండు? దొంగ లెక్కలు 90 లక్షల మంది, నీ 3,55,00,000 జనాభాలో 90 లక్షల మంది అంటే దాదాపు 25 నుంచి 30% ప్రజలని నువ్వు లెక్కనే పెట్టలే.
నీ పర్సంటేజ్లు నీ దిక్కుమాల పర్సంటేజ్లా మరి 130 మందిని లెక్క పెట్టలే నువ్వు నీ పర్సంటేజ్లు ఓడుకోనికి వస్తే ఎక్కడ వరకు వస్తాయి ఓకే ఇది ఏ పనికి మాలిన గణన ప్రజలని డైవర్ట్ చేసే గణన మభ్యపెట్టే గణన నువ్వు ఇచ్చిన వాగ్దానాలని డైవర్ట్ చేసుకొని దాని గురించి మాట్లాడకుండా ఈ సొల్లు పురాణం అంతా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు ఈవెన్ పార్టీ పరంగా అయినా 42% మేము ఇస్తాము అని చెప్పేసి అంటున్నట్టున్నారు ఎన్నడు ఇచ్చిర్రా నాయన మీరు ఇప్పుడు ఇస్తారంట ఇప్పుడు ఫస్ట్ ఇస్తారట మరి వాగ్దానాలు ఇచ్చిర్రా అట్లనే ఇస్తారా ఇది కూడా రైతులకి రుణమాఫీ చేసినట్టు ఇస్తారా రైతులకు 15,000 రైతు బంధు అన్నట్టు ఇస్తారా మహిళల 4,000 పెన్షన్ ఇచ్చినట్టు ఇస్తారా 2,500 మహాలక్ష్మి పథకమా అది ఇస్తారా బంగారం ఇస్తారా తులం బంగారం ఈ నిరుద్యోగ భృతి ఇచ్చినట్టు ఇస్తారా ఎన్ఆర్ఐలకి చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేసినట్టు ఇస్తారా ఎట్లు ఇస్తారు ఓకే మీరైతే ఇవ్వరు అన్నదే అనుకుంటున్నారు అడుగుతున్నానండి ఎట్లు ఇస్తారని ఇవన్నీ ఇచ్చినట్టు ఇస్తారా కాకపోతే రాష్ట్ర నాయకులే రానివ్వట్లేదు నీకేం కావాలి చెప్పు నువ్వే అడిగి వచ్చినావు కదా మోదీని నీ ఆఫీసర్లను అప్పచెప్పు మాకు కిషన్ రెడ్డి గారు నేను తీసుకొస్తా ఢిల్లీలో కూర్చుంటాము ఏం కావాలో చెప్పి తీసుకొస్తాము నువ్వు మూసి ప్రక్షాళన అన్నావు దాని డిపిఆర్ ఇచ్చినావా దానికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇచ్చినావా నీది ప్రపోజల్ ఏంది ఇచ్చినావా ప్రాపర్గా ఇచ్చినావా నీ హైడ్రా పరిస్థితి ఏంది ఇంకోటి ఏంది ట్రిపుల్ ఆర్కి రోడ్ అక్విజిషన్ చేసినావా నువ్వు పెట్టాల్సిన షేరు ఫైనాన్షియల్ షేర్ పెట్టినావా అలైన్మెంట్ ఆయనకు ఇష్టం ఉన్నట్టు తిప్పుకుంటా అంటే అట్టెట్లా కుదురుతుంది అన్ని రూల్స్ ప్రకారంగా ఉన్నాయా ఇవన్నీ దాచిపెట్టనీకే పాపం ఆ కిషన్ రెడ్డి అమాయకంగా దొరికిండు కిషన్ రెడ్డి పేరు మీద దుమారం లేపుడు కిషన్ రెడ్డి గారిని తీసుకొస్తా నీ ఆఫీసర్లను పంపి నేను తీసుకుపోయి నేను కోఆర్డినేట్ చేస్తా తేట తెల్లని చేద్దాం నీ సంగతి ఏంది మోడీ గారు ఆపిర్రా మోడీ గారు ఎందుకు ఆపుతారండి మోడీ గారికి కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ప్రతి రాష్ట్రం సమానమే ఏ రాష్ట్రం షేర్ ఆ రాష్ట్రానికి ఆపారు అనట్లేదు కానీ అక్కడ నుండి రావాల్సిన అక్కడ నుంచి సిగ్నల్ బాగానే ఉంది రాష్ట్ర నాయకులు ఆపినా ఆయన ఆపడు అట్లా ఆపడు ఆయన ఆపడు అట్లా ఆపితే 8 సీట్లు ఎందుకు వస్తుండేడా అట్లా ఏం ఆపడు ఇదేదో సొల్లు రాజకీయము సొల్లు పురాణము ఏంటి సొల్లు అబండాలు నీకు చేతగానే అబండాలి అని నీకు చేతగాక ఇక హైడ్రా విషయానికి వస్తే మధ్యకాలంలో హైడ్రా విషయానికి వస్తే ఓకే ఆక్రమణలు కూల్ చేయాల్సిందే అంటున్నారు కానీ అడుగడుగున అడ్డుపడుతున్నారు అని చెప్పి హైడ్రాకు సంబంధించి ఓల్డ్ సిటీలో మస్తు ఆక్రమణలు ఉన్నాయి ఎంబడొస్తా నేను కూడా జేసీబీ తీసుకుని వస్తా పోదాంపా ఓల్డ్ సిటీకి నీకు దమ్ముందా ఓల్డ్ సిటీ పోవాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు డైపర్లు వేసుకొని పోవాలి బీజేపీ అంటే ముఖ్యంగా అక్కడ ఆక్రమణలే కనిపిస్తున్నాయి మిగతా వాటికి సంబంధించి చేసినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఎక్కడ అంటే ఇప్పుడు ఏవైతే ఏం ఆందోళన చేసాం మేడం చెప్పురు ఒకటి అంటే పేద ప్రజలే తీస్తున్నారు లైక్ ఇటువంటి ఎక్కడ తీసినాం చెప్పురి ఇప్పుడు మొన్న హైడ్రాలో జరిగినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో పేదలకు సంబంధించి పర్మిషన్లు ఇచ్చిండ్రు కష్టపడి కట్టుకున్నారు ఇండ్లు ఇప్పుడు ఫ్రాన్స్కి పోయి చూడిపో ప్యారిస్ నడి ఒడ్డున నది పోతుంది లండన్ పోయి చూడిపో నడి వద్దున నది పోతుంది పక్కకే రోడ్ ఉంటుంది పక్కకే బిల్డింగ్లు ఉంటాయి ఇవన్నీ వేస్ట్ రాజకీయాలండి చేతగాక డెవలప్మెంట్ చేయలేక నరేంద్ర మోడీ సాబర్మతి ప్రక్షాళన చేసేసిండు గరీబోళ్ళు ఇల్లు తీసేసిండు అంతకంటే తీసేయకంటే ముందు 1000 కొద్ది ఫ్లాట్లు కట్టిండు ఇళ్ళకెళ్ళి తీసిండు అక్కడ ఇచ్చిండు నువ్వు కట్టినావా నువ్వు ఎన్ని ఫ్లాట్లు కట్టినావు ఇల్లు గుల కొడుతున్నావు మనవాడు కాదా గరీబోని ఇల్లు గుల కొడతా అంటున్నావు నువ్వు ఏం కట్టినావు ఎక్కడికి పోవాలి నరేంద్ర మోడీ ఆడ 1000 ఫ్లాట్లు కట్టిండు అహ్మదాబాద్లో నడి ఒట్టున సిటీ నడి ఒట్టున కట్టిండు వీళ్ళని తీసిండు అక్కడ పెట్టిండు ప్రక్షాళన చేసుకున్నాడు ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టూరిస్ట్ డెస్టినేషన్ అది పని చేసే పద్ధతి అది నువ్వు ఏం కట్టినావు మీ అంచనా ప్రకారం ఈ మూసీ ప్రక్షాళన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నాను అంటే మామూలుగా నేతలు మాట్లాడేటప్పుడు హామీల్లో లేవు కానీ ముందుకు తీసుకొచ్చారు అసలు ఇది ఎందుకు అని అంటున్నారు అక్కడ చెప్తున్నారు మూసీ పునరుజ్జీవం కోసం తీసుకొచ్చామని చెప్పేసి అంటున్నారు ఇది పద్ధతి సాబర్మతి మోదీ చేసినట్టు నువ్వు చేసుకో ఎందరున్నారు లెక్క పెట్టు ఓల్డ్ సిటీ కూడా లెక్క పెట్టుకో ఓల్డ్ సిటీలో ఎందుకు భయపడుతున్నావు అలా మంచి ఇల్లు కట్టి షిఫ్ట్ చేయి మేము వద్దంటున్నావా మా మోడీ కట్టిండండి రెప్లికా చేసుకో ఇక్కడ కట్ పేస్ట్ చేసుకో ఆయన కట్టిండు తర్వాత అలా జరిపిండు దాని తర్వాత ఉలగొట్టిండు నువ్వేం చేస్తున్నావు హైదరాబాద్ పట్టణానికి పగబట్టిండు కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ మీద పెద్ద సబటాజ్ ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం కావాలని కాంగ్రెస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరి కోసం
ఏ రాష్ట్రం కోసం లేదా ఇంకేంది కారణం చెప్పాలి. ఇందిరా ఇల్లు కడతానవా, కట్టినాక గరీబులను షిఫ్ట్ చేసుకో, తర్వాత కూలగొట్టుకో, ప్రక్షాళన చేయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఒకటి ప్లాన్ చేస్తున్నారు, దాంతో ప్రక్షాళన కేసీఆర్ చేసిండు. అప్పుడు ట్యాంక్ బండ్ కొబ్బరితో నింపిండు, మూసి ప్రక్షాళన చేసేసిండు, పిల్లల్ని బోటింగ్లకు కూడా పంపిండు. కేటీఆర్కి అయితే బోటింగ్ కూడా వేరల్లా. నువ్వు కూడా నీ అన్నదమ్ములందరూ ఉన్నారంట కదా, పెద్ద సంఖ్య ఉన్నారంట కదా. మీ క్యాబినెట్ వెంకటరెడ్డి పార్లమెంట్లో మాట్లాడిండు, వెంకటరెడ్డి బోట్ వేసుకొని పోవచ్చు, రేవంత్ బోట్ వేసుకొని పోవచ్చు, ఉత్తమ 2 బోట్లను కిందికి గుంజమని ట్రై చేసుకోవచ్చు. ఎవరు ఆపిరండి? చేసే పద్ధతి గుజరాత్లో నేర్చుకుని మోదీ చేసేట్టు నేర్చుకోరు, చేసుకోరు. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఒకటి తీసుకొస్తున్నాము, దాంతో మంచి అభివృద్ధి ఉంటుంది, వేల కొద్ది ఉద్యోగ అవకాశాలు. అదే అంటున్నా, ఈ 6 గ్యారంటీలు తెచ్చినట్ట, ఈ 6 గ్యారంటీలు తెచ్చినట్ట అని అడుగుతున్నా. తేండి ఫ్యూచర్ సిటీ తేండి, డెవలప్ చేయండి, మంచి పేరు సంపాదించుకోండి, మళ్ళీ ఓట్లు వేయించుకోండి. ఎవరొద్దన్నారు? ఈ 6 గ్యారంటీలు తెచ్చినట్టే అది కూడా తెస్తారా అని అడుగుతున్నాం. ఒక ఆయన పెద్ద మనిషి జగ్గారెడ్డి గారు, రాహుల్ గాంధీ అట కులాలకి మతాలకు అతీతం అట. రాహుల్ గాంధీ సౌరమండలం భూమండలానికి కూడా అతీతం అంటాం మేము, గ్రహాంతరవాసి. ఎవరు వద్దన్నారు? చేసుకోండి, ఇతర గ్రహానికి పంపించుకోండి. మీ 6 పథకాలు ఏమైనాయి? 6టితో పాటు ఇంకా అనేక వాగ్దానాలు ఉన్నాయి, ఏమైనాయి అది చెప్పు. నేను ఫ్యూచర్లో సిటీ కడతా, నా హైడ్రా అన్ని ఇరగొడతా. గరీబోళ్ళు నీకు ఓట్లు వేసిన వాళ్ళు మరి వాళ్ళు ఏడుకోవాలి, ఇల్లు కట్టు ముందు. వాళ్ళు సిటీలో కూడా చేసుకో, ఇల్లు కట్టిస్తే వాళ్ళు కూడా నీకు జరుగుతారు ఆడికెళ్ళి. అంటే గతంలో రైతు బంధు అనేది ఈ రాళ్ళు రప్పలకు వెంచర్లకు వాటికి వీటికి ఇచ్చారు, ఇప్పుడు మేము అలా కాదు, రైతు భరోసా అనేది పంట అంటే సాగుకు యోగ్యమైన వాళ్ళందరికీ ఇస్తాము. మార్చి 31 వరకు ఆల్మోస్ట్ అందరికి క్లియర్ అయిపోతుంది అని చెప్పారు. ఈ మార్చి 31 దొంగోట్లు వేసిండు, ఎన్ని దేవతల మీద దొంగోట్లు వేసిండు. మా ఆర్మూర్ దేవుడిని ఇచ్చిపెట్టలే, మా కొండగట్టు దేవుడిని ఇచ్చిపెట్టలేదు, వరంగల్ మహాకాళిని ఇచ్చిపెట్టలేదు, భద్రాచలం రాముడిని ఇచ్చిపెట్టలేదు, యాదగిరిగుట్ట నరసింహస్వామిని ఇచ్చిపెట్టలేదు. అందరి మీద ఒట్టేసేసిండు. అదేంటి డిసెంబరు 9 నాడు ఇది చేస్తాం, స్వేరింగ్ ఇన్ చేస్తా 2023, డిసెంబర్ 10 నుంచి 2 లక్షలు పడిపోతాయి అన్నాడు. ఇప్పుడు రుణమాఫీ అసలు ఇప్పటి వరకు ఏకకాలంలో ఈ విధంగా చేసి దగ్గర 21,000 కోట్లతో చేశాము. 10 ఏళ్లలో ₹1,00,000 రుణమాఫీ కూడా సరిగా చేయలేదు. బట్ వచ్చిన తర్వాత కాస్త లేట్ అయినా కూడా ఆల్మోస్ట్ రుణమాఫీ అన్న మాట ప్రకారం చేశామని చెప్తున్నారు. ఎందుకు చేసిన గ్రామాలలో పంపించండి, హెచ్ఎంటీవీ టీంని పంపించండి. 20-25% మందికి అయింది, అది కూడా లిమిట్లో అయింది, మొత్తం కాలే. 75-80% రైతులకి అస్సలు కాలే, మిగిలిన 20% మందికి పార్షియల్గా అయింది. ఓకే, ఆర్థిక పరిస్థితి అనేది క్లియర్ గానే కనిపిస్తోంది, ఆదాయం ఒకవైపు తగ్గుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. ఇప్పుడు వీళ్ళే కదా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళు కూడా కొట్లాడేది కదా, అప్పుల పాలు చేసినావు లక్షల కోట్లు చేసినావు అని. మరి ఆ అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతుంది అంటున్నారు. మరి ఎందుకు వాగ్దానం చేసినావు? మరి నువ్వు ఎందుకు వాగ్దానం చేసినావు? మరి ఇప్పుడు సొల్లు పురాణం ఎందుకు? చెప్పిన వాగ్దానాలు నిలవి మళ్ళా ఏదో మన లెక్క ఫ్యూచర్ సిటీ కడతా, ఈ 2000-4000 చేస్తలేవు, నువ్వు ఫ్యూచర్ సిటీ కడతావా? మూసి ప్రక్షాళన చేస్తావా? రైతుకు రూపాయి ఇస్తలేవు, నువ్వు మూసి ప్రక్షాళన చేస్తావా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, ఇన్కమ్ మొత్తం నాశనం చేసినావు, నువ్వు మూసి ప్రక్షాళన చేస్తావా? నీకు ప్రణాళిక ఉందా? సింపుల్ క్వశ్చన్ మేడం. నువ్వు ఇల్లు కూలగొడుతున్నావు, గరీబ్ వాళ్ళని ఎక్కడ షిఫ్ట్ చేస్తావు? వాళ్ళు ఏడికి పోవాలి? ఇక ఫైనల్ గా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, మూసీ గురించి కాదు, మళ్ళీ మంచి క్లారిటీ ఇస్తా. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, సాబర్మతి నది ప్రక్షాళన అయింది, ఇండ్లు కట్టిండ్రు, తర్వాత షిఫ్ట్ చేసిరు గరీబులని, తర్వాత కూలగొట్టిరు. ఇది ప్రణాళిక. నీ ప్రణాళిక ఏంది? ఓకే, ప్రణాళిక ఆ డిపిఆర్ అదంతా తీసుకొని వస్తే ఖచ్చితంగా రాష్ట్ర నాయకులు ఫుల్ ఆఫ్ సపోర్ట్. ఇల్లు కట్టాలి కదా ఫస్ట్, ఒక అంచనా తీసుకొని రావాలి కదండి, దానికోసం సెంట్రల్ నుంచి నిధులు కావాలి. సో అవన్నీ కనుక రావాలంటే నువ్వు సెంటర్ అడుక్కో, నీకు రావాల్సిన అప్పు కంటే ఎక్కువ అడుక్కో. మోదీ మంచోడు అన్నావు కదా, నువ్వే ఇస్తాడేమో అంటే ఇంకో వర్షన్ కూడా ఉంది, మంచోళ్ళు అన్నారు, ఇంకొక వర్షన్ కూడా ఉంది. కట్టు, తర్వాత కూలగొట్టు. అంటే ముఖ్యంగా
బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు లేదా మిత్రపక్షాలు ఎన్డీఏ భాగస్వామి ఉన్నటువంటి పక్షాలు కావచ్చు, ఆ రాష్ట్రాలకు మాత్రం నిధులు ఇచ్చేటువంటి విషయంలో మామూలుగా రెగ్యులర్గా అన్నిటికీ వచ్చేది, కాకపోతే వాళ్ళకి కాస్త అదనంగా కాస్త బాగా చూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీహార్కు మొన్న మంచి కేటాయింపులు ఇచ్చారు అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాయి రాష్ట్ర విభజన టైంలో చట్టం ప్రకారం వాళ్ళకి ఇచ్చిండ్రు. వేరే ప్రభుత్వాలు ఇవ్వలే, ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ కూడా ఇచ్చింది. కోచ్ ఫ్యాక్టరీ పెట్టింది మీకు, రామగుండం అది మన ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది 6-7 కోట్లు పెట్టి. మీకు ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది, రీజనల్ రింగ్ రోడ్కి క్లియరెన్స్ ఇచ్చింది, ఇన్ ప్రిన్సిపల్ ఇచ్చింది. మిగిలిన మీరు చేసుకోవాలి కదా. ల్యాండ్ ఎక్వైర్ అయితే మోదీ అయ్యాడు కదా, మీ వాటా మోదీ పెట్టాడు కదా. దాంట్లో మళ్ళీ సింహక వాటా 70%, సుమారు 70-75% కేంద్రందే డబ్బులు కట్టడానికి కూడా. ఓకే, ఫైనల్ గా రాష్ట్ర పాలన పైన మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏడ ఉంది పాలనే కనిపించట్లేదు. ఎక్కడ ఉంది పాలన? రేవంత్ ఎన్ని జిల్లాలకు పోయిండు రివ్యూ, ఎన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేసిండు, హెల్త్ పరిస్థితి ఏంది, ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంది, అగ్రికల్చర్ పరిస్థితి ఏంది, నీ ఇండస్ట్రియల్ పాలసీ ఏంది? నరేంద్ర మోడీ అగ్రికల్చర్ పాలసీ ఉండే 4 ఏళ్లలో 9,000 కోట్లది 36,000 కోట్లకు పెంచిండు ఆదాయం, వ్యవసాయ ఆదాయము ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2002 నుంచి 6 మధ్యలో. 75,000 కిలోమీటర్ల తీగలాగిండు. ప్రతి గ్రామం 24/7 3 ఫేజ్ క్వాలిటీ పవర్ ఇచ్చిండు. భూగర్భ జలాలను పెంచిండు. అట్లా వ్యవసాయం పెరిగింది. అదే రకంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ పెంచిండు. ఇవన్నీ బేసిక్ కమ్యూనిటీస్ చక్కగా చేసుకున్నాక వైబ్రెంట్ గుజరాత్ పెట్టిండు. 117 దేశాల పెట్టుబడులు గుజరాత్లో ఉన్నాయి. ఓకే, వచ్చిన తర్వాత ఒక 50,000 ఉద్యోగాలు మేము వచ్చాక ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చిండు? జాబ్ క్యాలెండర్ అన్నారు, నోటిఫికేషన్లు అయ్యి జాబ్ క్యాలెండర్ ఏది? నిరుద్యోగ భృతి ఏది? ఉద్యోగాలు అంటున్నారు. ఇగో ఇప్పుడు టీచర్స్ ఎన్నిక ఓడిపోతారంటారా? ఆల్రెడీ చాలా లీడ్లు ఉన్నాం కదా. బీజేపీకి 100 చాలా లీడ్లు ఉన్నాడు. ఉద్యోగాలు ఇస్తే గిట్ల ఎందుకుంటుంది? ఓకే, మీకైతే పాలన కనిపించట్లేదు రాష్ట్రంలో, లేదు అని అంటున్నారు. గ్రామాలు మహిళలు చెప్తారని చెప్తున్నా కదా, గ్రామాలు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అరవింద్ గారు.